ఉత్తరాంధ్ర గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1200 సర్క్యూట్ కిలోమీటర్ల నెట్వర్క్ 17,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఖర్చులో 40% సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1200 సర్క్యూట్ కిలోమీటర్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సీమ జిల్లాలోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తును ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగపడుతుందని అంచనా. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ పరిమితి పెంచడంతో గ్రీన్ కారిడార్ తప్పనిసరిగా ప్రభుత్వం భావిస్తోంది. 17,000 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదన పంపిన రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఏర్పాటుకి అయ్యే ఖర్చులో 40% సమకూర్చాలని కోరింది. కొత్తగా అనుమతించిన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. ప్రస్తుతం సీమ కోస్తా ప్రాంతాలకు అనుసంధానిస్తూ ట్రాన్స్కో నెట్వర్క్ అందుబాటులో లేదు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అనుసంధానిస్తూ 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు వీలుగా కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ ఆమోదించింది. ట్రాన్స్కో పరిధిలో ఈ కారిడార్ భారీ ప్రాజెక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమలో సుమారు 5,000 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులోనే ఈ విద్యుత్తుని 17 సబ్స్టేషన్ల ద్వారా కేంద్ర నెట్వర్క్ అనుసంధానించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పీజీసీఐఎల్ నెట్వర్క్ సామర్థ్యం 17,000 మెగావాట్ల వరకు ఉంది. అదనంగా వచ్చే విద్యుత్తును సరఫరా చేసేందుకు నెట్వర్క్ని అభివృద్ధి చేయాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. దత్తరిల్లిన